కేవలం గ్రామీణ ప్రాంతాలకు మాత్రమే ఇందిరమ్మ ఇండ్లు కొత్త అనౌన్స్మెంట్ హౌస్ అర్బన్ ఏరియాలకు అర్హత లేదు. వివరాలను తనిఖీ చేయండి. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రారంభించిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ద్వారా పేదలకు ఇళ్ల స్థలాలు, గ్రామాల్లో భూమి ఉన్న వారికి ఇళ్లు, భూమి లేని వారికి ఇళ్లు నిర్మించుకునేందుకు స్థలంతో పాటు 5 లక్షల నగదు సాయం అందజేస్తుంది. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 4,50,000 ఇళ్లను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం కింద ప్రయోజనాలు పొందాలంటే రేషన్ కార్డు తప్పనిసరి. ప్రజాపాలన పథకం నుండి వచ్చిన దరఖాస్తు డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేస్తారు మరియు గ్రామ సభలలో గుర్తించబడిన ఎంపికైన లబ్ధిదారులు సంబంధిత జిల్లా కలెక్టర్ మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రయోజనాలను అందుకుంటారు. లబ్ధిదారులకు మంజూరైన ఇల్లు మహిళ పేరుతోనే ఉంటుంది. ఇంటి నిర్మాణానికి 5 లక్షల ఆర్థిక సహాయం దశలవారీగా అందించబడుతుంది. అంటే ఇంటి పునాది తర్వాత 1 లక్ష, ఇల్లు పైకప్పు స్థాయికి చేరుకున్న తర్వాత మరో 1 లక్ష, స్లాబ్ నిర్మాణం పూర్తయిన తర్వాత మరో 2 లక్షలు విడుదల చేసి మిగిలిన 1 లక్ష ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత అందజేస్తారు. ఇందిరమ్మ ఇండ్లు పథకం ప్రయోజనాలను గ్రామీణ ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యంగా గ్రామాల్లో భూమి ఉన్నవారు, దారిద్ర్యరేఖకు దిగువన ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. అయితే పట్టణ ప్రాంతాల్లో నివసించే పేద ప్రజలు మినహాయించబడినప్పుడు ఆందోళనలు లేవనెత్తారు. ఈ పథకం ప్రయోజనాలను మంజూరు చేయడానికి పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రభుత్వం కొన్ని సమస్యలను ఎదుర్కొంటోంది. ఒక ప్రధాన విషయం ఏమిటంటే పట్టణ ప్రాంతాలలో ముఖ్యంగా మురికివాడల్లోని ప్రజలకు అధికారిక ఆస్తి పత్రాలు లేదా రేషన్ కార్డులు లేవు. కాబట్టి ప్రభుత్వం వారిని ఇన్సిటు అపార్ట్మెంట్లు మరియు బహుళ అంతస్తుల ఫ్లాట్లను నిర్మించడం ద్వారా వారిని తరలించాలని యోచిస్తోంది. ప్రభుత్వం 5,000 కోట్ల రూపాయల నిధుల కొరతను ఎదుర్కొంటోంది. ఇంటి నిర్మాణానికి నిధులు కేటాయించాలన్నారు. ఇందిరమ్మ ఇండ్లు పథకంలో పేద పట్టణ లబ్ధిదారులను చేర్చేందుకు ప్రభుత్వం ఈ సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. పార్లమెంటు ఎన్నికల తర్వాత మాత్రమే మార్గదర్శకాలు మరియు పూర్తి లబ్ధిదారుల జాబితాను మేము ఆశించవచ్చు. జాయిన్ వాట్సాప్ ఛానల్. మరిన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. మరింత సమాచారం కోసం తదుపరి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.